Who is an auditor? Discuss the position and functions of auditor of a company. Auditor. Auditor definition: independent professional appointed to examine and verify the financial statements of a company. కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని వెరిఫై చేసే ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ ని ఆడిటర్ అంటారు. దీని ఫంక్షన్స్ వచ్చేసి మొత్తం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని వెరిఫై చేయాలి. ఆడిటర్ గురించి కంపెనీస్ యాక్ట్ 2013 లో చాలా డీటెయిల్ గా ఇచ్చారు. సో పొజిషన్ ఆఫ్ ఎన్ ఆడిటర్ ని మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు: అపాయింట్మెంట్, ఇండిపెండెన్స్, రెమ్యునరేషన్, రిమూవల్ అండ్ రెసిగ్నేషన్. సో ఫస్ట్ అపాయింట్మెంట్ కి వచ్చేసరికి కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయాలి షేర్ హోల్డర్స్ అందరూ కలిసి. అప్పుడు వాళ్ళు ఒక ఆడిటర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సెక్షన్ 139 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 లో పొజిషన్, అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవ్రీ ఆడిటర్ కి 5 years టెన్యూర్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఇండిపెండెన్స్. సో ఈ ఇండిపెండెన్స్ ఏంటంటే అపాయింట్మెంట్ చేసుకున్న ఆడిటర్ ఇండిపెండెంట్ గా వర్క్ చేయాలి. ఎందుకు ఇండిపెండెంట్ గా వర్క్ చేయాలంటే అన్బయాస్డ్ ఒపీనియన్ ఇవ్వాలి ఆడిటర్ అనేవాడు ఎప్పుడు. అంటే బయాస్డ్ గా కంపెనీ ఫేవర్ కోసం వేరే రాంగ్ ఒపీనియన్స్ ఇవ్వకూడదు. ప్రాపర్ గా జెన్యూన్ గా ఉన్న ఒపీనియన్ ఇవ్వాలి. నెక్స్ట్ రెమ్యూనరేషన్, అంటే ఎంత రెమ్యూనరేషన్ సాలరీ ఇవ్వాలి ఆడిటర్ కి అనేది ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. షేర్ హోల్డర్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో రెమ్యూనరేషన్ కూడా డిఫైన్ చేసుకోవాలి. అండ్ రిమూవల్ అండ్ రెసిగ్నేషన్. రిమూవల్ అంటే అది కంపెనీ రిమూవ్ చేయాలి కాబట్టి ఒక స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి 75% పీపుల్ ఓటింగ్ ఉంది అంతా జరిగి అది పాస్ అయితేనే రిమూవల్ చేయాలి. రెసిగ్నేషన్ అంటే ఇన్ కేస్ ఆడిటర్ తానుగా రిజైన్ చేయాలనుకుంటే రీజన్ తోటి తన స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కంపెనీకి. సో రెసిగ్నేషన్ అలా అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఎన్ ఆడిటర్ చూద్దాము. ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఆడిటర్. ఏంటంటే మొత్తం కంపెనీలో ఉన్న ఫైనాన్షియల్ రికార్డ్స్ ని, ఓవరాల్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ ని అన్నిటిని ఆడిటర్ రిఫర్ చేయాలి, వెరిఫై చేయాలి. సెకండ్ పాయింట్, వెరిఫై చేసేసిన తర్వాత రిపోర్టింగ్ చేయాలి. దాన్ని ఆడిట్ రిపోర్ట్ అంటారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. ఆడిట్ రిపోర్ట్ లో జెన్యూన్ రిపోర్ట్ ఇవ్వాలి. అండ్ హైలైట్ ఎనీ కన్సర్న్. ఏమైనా కన్సర్న్స్ ఉంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్షియల్ గా ఆడిటర్ బాధ్యత అది రిపోర్ట్ చేయాలి. అండ్ థర్డ్ వన్, ఇంటర్నల్ కంట్రోల్స్. సిస్టమ్ లో ఉన్న వీక్నెసెస్ కూడా చూసి అబ్జర్వ్ చేసి ఎక్కడైనా రికమెండేషన్స్ ఉంటే అవి కూడా రికమెండ్ చేయాల్సిన బాధ్యత ఆడిటర్ కి ఇచ్చింది. అండ్ కాంప్లియన్స్. సో కాంప్లియన్స్ అంటే లీగల్ లా, రిలవెంట్ లాస్ అప్లికబుల్ గా అడ్హెర్ చేసుకునే కంపెనీ అనేది రన్ అవ్వాలి. ఎక్కడైనా లీగల్ లాస్ ఏమైనా అప్లికబిలిటీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆడిటర్ ఏం చేయాలంటే అవి అప్లై అయ్యేలాగా రికమెండేషన్స్ పాస్ చేయాలి. అండ్ ఫైనల్, ఫ్రాడ్ డిటెక్షన్. ఇది రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్రాడ్ డిటెక్షన్ అనమాట. ఏదైనా ఫ్రాడ్ జరుగుతూ ఉంటే ఆడిటర్ కనిపెట్టి దాన్ని అందరికీ చెప్పాలి. అలాంటివి జరగకుండా ప్రివెంటివ్ గా ఏదైనా మెజర్స్ తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్, ఇది మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్, సత్యం స్కాండల్. ఇక్కడ ఏమైందంటే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, కానీ ఆ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ని ఆడిటర్స్ బయటకు చెప్పలేదు. ఎందుకంటే కంపెనీ లాభాల కోసం, ఇంకొక వేరే వేరే విషయాల కోసం చెప్పకపోయేసరికి ఏమైంది, తర్వాత ఒకసారి అది బయటపడేసరికి ఆడిటర్స్ చాలా నెగటివ్ ప్రాబ్లం అయింది. సో ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని ప్రతి ఆడిటర్ డ్యూ డిలిజెన్స్ ని ఫాలో అవ్వాలి, మెయింటైన్ ఇండిపెండెన్స్ గా వర్క్ చేసి జెన్యూన్ రిపోర్ట్స్ మాత్రమే ఇవ్వాలి. థ్యాంక్ యూ.